వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా హోమ్ మేడ్ ఫుడ్స్ అనేది చాలా మంది చూస్తున్నామండి. ఎక్స్పెషల్లీ లేడీస్ ఇంట్లో ఉండి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఫుడ్ బిజినెస్ అయితే పెట్టేస్తున్నారు. ఇవి ఆర్గానిక్ గా ఎలా సేల్ చేయాలి, ఎలా పెడితే బాగుంటుందా అన్నది ఆలోచనలు చాలా మంది వాళ్ళకైతే ఉన్నాయి. సో ఈ రోజు మీ అందరి కోసం నేను ఒక మంచి ఫుడ్ బిజినెస్ ని తీసుకొచ్చాను. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్ తో తీసుకొచ్చాను. అది ఎవరో కాదు, ఒక శ్రీదేవి గారు అని ఒక లేడీ అయితే మనకి పరిచయం అయ్యారు. సో ఈవిడ దగ్గర స్పెషల్ ఏంటంటే బొబ్బట్లు అంట. ఇప్పటి వరకు మనందరికీ తెలిసింది ఏంటి, బొబ్బట్లు అయితే పూర్ణాల బొబ్బట్లు ఉంటాయని తెలుసు. కానీ అందులో చాలా మంది తయారు చేసేది గోధుమ పిండి లేదు అంటే మైదా పిండితోని. కానీ ఈవిడి ఏదో రవ్వతో తయారు చేస్తుందంట. అందులో కూడా బొబ్బట్లో చాలా రకాలైతే మనకి చూపిస్తున్నారంట. సో ఆ బొబ్బట్లు ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా తయారు చేస్తున్నారు, ఓన్లీ బొబ్బట్లే కాకుండా రకరకాల స్నాక్స్ కూడా వీళ్ళు పెడుతున్నారంట. సో అవన్నీ ఎలా ఉంటాయి, ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ప్యాకింగ్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉందంట. సో ఆ ప్యాకింగ్ విధానం, చేసే విధానం, ఇవన్నీ మీ అందరికి ఈ రోజు నేను చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా నాతో పాటు వచ్చేయండి. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నామండి. మ్యామ్, ఫస్ట్ చెప్పాలంటే అసలు ఫుడ్ బిజినెస్ అంటేనే ఈ మధ్య కాలంలో హోమ్ మేడ్ ఫుడ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అంటే లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా ఏమైనా బిజినెస్ పెట్టాలి అని అంటే ఈ హోమ్ మేడ్ ఫుడ్స్ అనే దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో మీ దగ్గర స్పెషల్ ఏంటంటే నేను బొబ్బట్లు రకరకాలుగా ఉంటాయి అని విన్నాను. సో మీ దగ్గర బొబ్బట్లతో పాటు ఇలాంటి స్నాక్స్ కూడా ఐటమ్స్ కూడా మాకు కనిపిస్తున్నాయి. సో అసలు మీ స్పెషల్ ఏంటి, అసలు బయట దొరికే వాటికి మీ దగ్గర ఉండే వాటికి అసలు తేడా ఏంటి? మనకి బొబ్బట్టు వచ్చేసి ప్రెజెంట్ మన దగ్గర 6 వెరైటీస్ మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. బొబ్బట్టు అంటే మనము మైదా లేదు అంటే గోధుమ పిండి వాడతాము పైన. అవును. కానీ మనం అవి రెండు కాకుండా చిరోటి రవ్వ లేదంటే భక్షాల రవ్వ అంటారు, ఆ ప్రాంతీయాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ రవ్వతో వాడతాము. అంటే దాంట్లో మనము 0.00 కూడా మైదా వాడమన్నమాట. అసలు మైదా అంటేనే మనకి మైదా పిండితోని గోధుమ పిండితోని చాలా మంది వేస్తూ ఉంటారు. అవును. మరి చిరోటి రవ్వ అంటే బొబ్బట్లు వస్తాయి అన్ని బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. మైదాకి దీనికి డిఫరెంట్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు ఇది నేను చిరోటి రవ్వతో చేస్తాను కదండి, అది మీరు 3 days తర్వాత తీసుకున్నా మీకు ఫస్ట్ డే ఉన్న ఫ్లేవరే ఉంటుంది, అంతే స్మూత్ గా ఉంటుంది. మీకు మైదా కానీ తర్వాత గోధుమ పిండి కానీ మీకు నెక్స్ట్ డేకే చుట్టుపక్కలంతా అంచులు కొంచెం గట్టిగా పడడము అలా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్. తర్వాత ఇప్పుడు అందరూ మీరే అన్నారు హెల్త్ కాన్షియస్ అని, ఇప్పుడు మైదా అసలు ఎక్కడ ఎక్కువ తినట్లేదు. సో ఇది ఇంకా నాకు అమ్మ నుంచి వచ్చిన రెసిపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా అందుకని నేను రవ్వతోనే ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకా మైదా లేకుండా. అది నాకు స్పెషల్ అనమాట. ఇంకా ఇవన్నీ వచ్చేసి మామూలుగా స్నాక్స్. ఇంకా ఇంట్లో కొంచెం హైజెనిక్ గా చేస్తాం. హైజెనిక్ గా అంటే అది ఇప్పుడు ఈ పిండి ఉంది, ఇది పిండి మరక వెళ్ళదు, మన ఇంట్లోనే మర ఉంది. అంటే పిండి మేమే చేస్తాం, మేమే. ఇంకా ఆయిల్ కూడా హైజెనిక్ గా ఉంటుంది. అందులో ఇది ఓన్లీ ఉమెన్ ఎంటర్ప్రీనర్, అంటే ఓన్లీ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళంతా ఉమెన్ వాళ్ళే ఉంటారు అనమాట. సో అదొకటి చెప్పుకోగలుగుతాను. అంటే ఇప్పుడు బొబ్బట్లు 6 రకాలు అని అంటే మనకి చాలా మంది తెలిసింది పూర్ణం బొబ్బట్లు అన్నట్టు. సో మీ దగ్గర 6 రకాల కాన్సెప్ట్ ఏంటి, అసలు రకరకాల బొబ్బట్లోనే రకరకాల ఎందుకు చేయాలనిపించింది? ఇది చిన్నప్పుడు అమ్మ అంటే ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు పల్లీలు అలా తినలేము ఎక్కువగా. అప్పుడు ఏం చేస్తారంటే మన అమ్మ వాళ్ళు ఇంకా ఇది ఎలాగైనా మనం తినిపించాలనేసి ఒక పల్లి బొబ్బట్లు లాగా చేసేది మా మదరు. అదొకటి వచ్చేసింది. నువ్వు లడ్డు కూడా అప్పుడు చిన్నప్పుడు మనకి దాని వాల్యూస్ తెలియదు కాబట్టి మనం అవాయిడ్ చేసేవాళ్ళము. సో అప్పుడు తను ఏం చేసేవాళ్ళంటే నాకు నువ్వుల బొబ్బట్టు అని పెట్టేది. అలాగా నువ్వు లడ్డు అని, నువ్వుల బొబ్బట్టు, పల్లీదు, తర్వాత క్యారెట్, కోవా, పూర్ణము, కొబ్బరి బొబ్బట్టు, ఇలా రకరకాలుగా. సో అలా అలవాటు అయిపోయింది నాకు. ఓకే. అంటే ఇప్పుడు ఈ మిడ్లీ గానీ చేస్తున్నా గానీ పిండి మిడ్లీ అని అంటున్నారు, అంటే బొబ్బట్లు కాకుండా ఇవి ఎందుకు స్టార్ట్ చేశారు? కొంతమంది కస్టమర్స్ అది కూడా నాకు చెప్పాలంటే, ఇప్పుడు ఓన్లీ బొబ్బట్లే ఇస్తున్నారు కదా, హైజెనిక్ గానే ఉంటుంది, టేస్ట్ విషయంలో ఇప్పటి వరకు ఫెయిల్ అంటే అవ్వలేదు అనమాట. అది గాడ్ గ్రేస్, తర్వాత కస్టమర్ సపోర్ట్ అంతే. సో దాని వల్ల వాళ్ళు ఒక్కొక్కటి మీ దగ్గర ఇవి దొరుకుతాయా, మీ దగ్గర ఇవి దొరుకుతాయా అన్నప్పుడు ఒకటొకటి అలా ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చేసాము. అంటే ఈ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years కంప్లీట్ అయిందండి, 2022. ఓకే. అంటే మీరు ఒక్కరే స్టార్ట్ చేశారా లేదంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేయడం అలా ఎవరైనా చేశారా? సపోర్ట్ అంటూ లేదు, నేను ఒక్కదాన్నే స్టార్ట్ చేశాను. ఇంకా నాకు ఇవి మార్కెట్ నుంచి తీసుకురావడము అంటే మా హస్బెండ్ చేసేవారు. ఇంకా చిరోటి రవ్వ అని చెప్పాను కదా మీకు, అది నాకు ఇక్కడ దొరకదు ఎక్కడ. సో అది మా అన్న వాళ్ళు ఉంటారు అనంతపురం సైడ్. సో మా మేనల్లుడు పంపిస్తాడు అక్కడ నుంచి, బస్సుకి పంపిస్తే ఇక్కడ నేను పికప్ చేసుకుంటాను అనమాట. నైస్ అండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎవరైనా మన హోమ్ మేడ్ బిజినెస్ సొంతంగా స్టార్ట్ చేసిందంటే ఏదో ఒక చిన్న స్ట్రగుల్స్ అంటూ
అంటూ ఫేస్ చేస్తూ ఉంటారు. అలా మీరు ఏమైనా ఫేస్ చేశారా? చాలా చాలా ఓకే. యాక్చువల్ గా నాది 2022 ఇక్కడికి స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ శిల్పారామంలో వచ్చింది టెండర్. అక్కడ 9 months చేశాను. అక్కడ నాకు బాగా అంటే నాది బ్యాక్ ఏంటంటే కొంచెం ముందుకెళ్తే వెనక్కి లాగేది కొంచెం ఎక్కువ అయిపోయింది బాగా. అప్పుడు నాకు ఫుడ్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ ప్లస్ మన లేబర్ లైసెన్స్ ఇవన్నీ నాకు తెలీదు తీసుకోవడం అలాంటివి. సో ఇంకా అలా ఒకటొకటి తీసుకుంటూ రావడము. తర్వాత నేను ఎలిప్లో మెంబర్ని, ఆల్ ఇండియా దాంట్లో ఉంటుంది కదా అందులో మెంబర్ని. అక్కడ నాకు హెల్ప్ చేశారు సార్ వాళ్ళు. ఫస్ట్ ఫుడ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, దాని తర్వాత లేబరు, తర్వాత ఐటీ రిటర్న్స్ ఇలా ఉంటాయని ఒకటి కరెంట్ అకౌంట్ ఇవన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు అంటే ఫేస్ కాల్ అడుగుతారు కదా ఇలా బిజినెస్ స్టార్ట్ చేసాము ఏంటి అంటే ఖచ్చితంగా నేను అప్పుడు ఏం స్ట్రగుల్ అయ్యానో అవి అవ్వద్దని ఫస్ట్ పాయింట్స్ అవే చెప్తాను వాళ్ళకి. మీరు ఫుడ్ సర్టిఫికేట్ తీసుకోండి, పలానా దగ్గర దొరుకుతుంది, తర్వాత లేబర్ లైసెన్స్, దానికి ఏం కావాలో ఇంపార్టెంట్ అవి ఖచ్చితంగా చెప్తాను వాళ్ళకి. మేము అప్పుడు శిల్పారామంలో 2022లో స్టార్ట్ చేశాను. అక్కడ 9 months ఉంటుంది టెండర్లు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ టెండర్ మాకు ఇవ్వలేదన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ప్లేస్ అడుగుదాము అంటే ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలుసు కదా రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఇంట్లోనే స్టార్ట్ చేశాను అనమాట. మార్కెటింగ్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది స్టార్టింగ్ లో. నాకు ఈవెన్ దో ఒక రోజుకి 2 బొబ్బట్లు అమ్మడానికి నేను ఎంతో కష్టపడ్డాను మార్కెటింగ్ చేయడానికి. అందులో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైజెనిక్ గా ఇస్తాము అంటే కూడా కొంతమంది తొందరగా యాక్సెప్ట్ చేయరు. అంటే అది ఎందుకో తెలియదు, అంటే అది వాళ్ళ తప్పు అని కాదు ఇంకోటి కాదు, ప్రతి ఒక్కరు హైజెనిక్ అంటున్నారు. అది వాళ్ళ నోటి వరకు వెళ్ళేంత వరకు తెలియదు అది హైజెనిక్ కాదా. అందరూ అలాగే చెప్తున్నారు, అందరూ అలాగే చెప్తున్నారు హైజెనిక్ అనేది కాదా అవునా. అందుకే నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్ అందరికి ఫ్రీగా ఇచ్చేదాన్ని. మీరు టేస్ట్ చేయండి, మీకు నచ్చితే మళ్ళీ మాకు చెప్పండి, లేదంటే వద్దు అని. అలాగా నాకు 4 caterings వాళ్ళు రెగ్యులర్ సప్లైర్స్ గా నాకు వచ్చారనమాట. ఈ స్ట్రగుల్స్ అన్ని మీకు ఎంత టైం పట్టింది ఫేస్ చేసి మీరు ఒక స్టేబుల్ గా? నియర్లీ 1.5 years, ఈజీగా 1 year పట్టింది. 1.5 years. అంటే అప్పుడు మీరు ఇన్కమ్ గానీ అప్పుడు ఎంతలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంత వరకు బెటర్ గా ఉంది? అప్పుడు అదే చెప్పాను కదండి మీకు, అప్పుడు నేను ఒక 2 బొబ్బట్లు చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. కేజీ పూర్ణం అయిపోవడానికి నాకు చాలా 1 week టైం పట్టేది. ఇప్పుడు నాకు ఒకవేళ ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి సీజన్ లో అనుకోండి, పర్ డే నాకు 15 kgs దాకా పూర్ణం అయిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న ఉగాదికే నేను దగ్గర కౌంట్ 8500 బొబ్బట్లు సేల్ చేశాను, ఓన్లీ బొబ్బట్లే. ఇంకా నేను కొంతమందికి సర్వ్ చేయలేక అమౌంట్ రిఫండ్ కొట్టడం కూడా జరిగింది. అంత హ్యూజ్ వచ్చింది. కొంచెం నేను అది ముందు ప్లానింగ్ కూడా లేకపోవడం వల్ల అది కొంచెం అది నా మిస్టేకే. ముందు ప్లానింగ్ లేదనమాట, అంత రెస్పాండ్ వస్తుందని కూడా లేదు. సో కొంచెం బాగుంది అది. నాకు ఉగాదికి బాగా చేసాము. ఇంకా నేను క్యాటరింగ్ వాళ్ళు అన్నాను కదా, నాకు అది సీజన్ లో అయితే నాకు రెగ్యులర్ గా ఉంటాయి ఆర్డర్స్, ఖచ్చితంగా 500 అబౌవ్ ఉంటాయి అనమాట. సో ఇంకా అలా స్టార్ట్ చేస్తూ వచ్చాము. ఇంక ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి కొంతమంది అందరికి అందాలనే ఒకే ఒక ఉద్దేశంతో చిలుకూరు దగ్గర ఒకటి ఓపెన్ చేసాము కౌంటర్. అక్కడ రెగ్యులర్ గా ఉండము, ఓన్లీ సండే సాటర్డే హాలిడేస్ అంతే. ఇది కాకుండా ఇంకా ఏమి ప్రిపేర్ చేస్తున్నారండి? జొన్న రొట్టె ఒకటి ఉంటుంది మన దగ్గర. జొన్న రొట్టెలో మనం ఎలాంటిది కూడా బియ్యం పిండి ఇంకోటి ఏమి యాడ్ చేయము. అంటే ఇప్పుడు జొన్న రొట్టె అన్నారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది బయట జొన్న రొట్టెలు అమ్ముతున్నారు, అది చాలా ఎక్కువ అయిపోయింది. ఓన్లీ జొన్న రొట్టె బిజినెస్ కూడా బయట ఎక్కువ సేల్ చేస్తున్నారు. సో దానికి మీ దగ్గర దీనికి కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందా? నేనైతే జొన్న రొట్టెలు ఇంకా ఎలాంటి కల్తీ ఉండదు నా దగ్గర. జొన్న పిండి అంటే జొన్న పిండి, రాక్ సాల్ట్, హాట్ వాటర్ అంతే. ఎందుకంటే జొన్న రొట్టె మెయిన్ తినేది ఎవరు అంటే షుగర్ పేషెంట్స్, ఎందుకంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని. మరి అలాంటి వాళ్ళకి మనము బియ్యం పిండి యాడ్ చేసి, ఉద్దిపప్పు యాడ్ చేసి, ఇంకో కల్తీ యాడ్ చేసి ఇవన్నీ యాడ్ చేయొద్దు. ఇంకోటి మనకి టేస్ట్ ఉన్న ఫుడ్ టేస్టీగా ఉంది అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి ఉంటుంది. సో అలా కాకుండా మనకి అమ్మ ఎలాగ నేర్పించిందో మా అమ్మ అలాగే ప్రిపేర్ చేస్తాము. ఇంకా దాంట్లో ఎలాంటి కల్తీ ఉండదు అనమాట మనకు. అంటే మీరు ఉమెన్ కే, మీరు మీ వర్కర్స్ కూడా ఉమెన్స్ వాళ్ళనే పెట్టుకున్నారా? దీనికి ఏమైనా అనుకున్నారా వీళ్ళనే పెట్టుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు మ్యాన్ పవర్ మనకి అవసరం సమ్ టైమ్స్, ఎందుకంటే మోయడానికైనా ఎక్కడికైనా ఆర్డర్స్ తీసుకెళ్లాలని. కానీ ఉమెన్స్ నే వీటికి ఎక్కువ ప్రిఫర్ చేశారు, ఏమైనా రీజన్ ఏమైనా ఉందా?
అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇద్దామని ఓన్లీ నాది యాక్చువల్గా సహస్ర ఫుడ్స్ అనేది ఓన్లీ ఎక్కువ మంది ఉమెనే ఉండాలి. ఇంకా అంటే కొంతమంది ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు దగ్గరలో ఉన్నారు సరౌండింగ్స్, వాళ్ళు ఎక్కడికో వెళ్ళి దూరంగా చేయాలంటే చేయలేరు. సో అలా ఒక రీజన్. వాళ్ళకైతే నేను కొంచెం ఈజీగా చెప్పి చేయించుకోగలుగుతాను, అదొక రీజన్. అంటే ఇప్పుడు సహస్ర అని పెట్టారు, ఇది దీనికి ఏమైనా సహస్ర బాగుంది కదా పేరని పెట్టేసాం అలాగా. అంతేగాని ఏమి రీజన్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇన్కమ్ ఎలా ఉందండి? పర్లేదు, ఈ ఫుడ్ లో ఎలా నడుస్తుంది? పర్లేదు. ఇప్పుడు అంత స్టార్టింగ్ లో పడినంత స్ట్రగుల్స్ అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, ఇప్పుడు పర్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేడీస్ ఏమైనా ఇలాగా బిజినెసెస్ ఏమైనా పెట్టాలి అని అంటే మీరు ఈ 3 years లో చూసిన అనుభవంతో ఏమైనా ఒక మాట చెప్పండి. స్ట్రగుల్ వస్తాయి, కాకపోతే మనము దాన్ని ఓర్చుకొని ముందుకెళ్ళాలి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే మనకు ఎందులో నైపుణ్యం ఉందో అందులోనే వెళ్ళండి అంటాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బొబ్బట్టు అమ్మ నుంచి వచ్చింది, జొన్న రొట్టె అమ్మ నుంచి. అది ఎందుకు చెప్తున్నానంటే మనకి స్టాఫ్ ఖచ్చితంగా కావాలి. మనకి వర్కర్స్ దొరకలేదు అనుకోండి, ఒకవేళ దొరికినా వాళ్ళకి సెలవులని ఉంటాయి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు ఊరెళ్తారు. ఆ టైంలో మనం చేసుకోగలగాలి. ఇది ఫుడ్ అంటే ఖచ్చితంగా మనకు కమిట్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనకి రాంతి పెట్టుకున్నాం అనుకోండి, మనం డిపెండ్ అవ్వద్దు అని చెప్తాను వర్కర్స్ తోటి. మనకు వచ్చిన వర్క్ మనం పెట్టుకోవాలి. అందుకనే నేను ఫుడ్ వస్తే హ్యాపీగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. స్టార్టింగ్ లో కొంచెం మార్కెటింగ్ అంటే ఇప్పుడు మీరే అన్నారు కదా చాలా మంది ఉన్నారు అన్నారు, అందరినీ దాటుకొని మనం ఉండాలి అంటే మనది హైజెనిక్ ప్రోడక్టే ఉండాలి. తర్వాత కొంతమంది హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు, అవన్నీ ఏమి పట్టించుకోకుండా మనం ఏంటి మన ప్రోడక్ట్ ఎలా ఇవ్వగలుగుతున్నాము అంతే. ఇది రిబ్బన్ పకోడీ లేదంటే ఆకు పకోడీ అంటారు. ఇంతకు ముందు చెప్పినట్టే ఇది పిండి మనం బయట మరకాదు, మన కిచెన్ లోనే ఉంటుంది. ఇది వెన్న మురుకు. ఒకసారి టేస్ట్ చూసి చూడండి. బాగున్నాయండి, కరకరలాడుతున్నాయి. అండ్ అంటే నిజంగానే బయట మనం ఆయిల్ అన్నట్టు ఎక్కడ అనిపించట్లేదు, మొత్తం ఆరిపోయినాయి కూడా. ఆయిల్ది కూడా ఎక్కడైనా ఉంటే మనకి బయట తినే వాటిలోనే ఆయిల్ తగులుతూ ఉంటాయి, ఇక్కడ ఆయిల్ కూడా ఏమీ లేవు. సూపర్ బాగుందండి. ఈరోజు ఒక మంచి వ్లాగ్ లాంటిది మాకు చూపించారు. అండ్ హైజీన్గా ఎలా ఉంది బయట దానికి మీ దగ్గర తేడా ఏంటని మా వ్యూయర్స్ కూడా బాగా క్లియర్గా చెప్పారు. అండ్ మీ బిజినెస్కి ఫర్దర్గా ఫ్యూచర్గా మీరు పెట్టబోయే ఎక్కడైతే బ్రాంచెస్ ఓపెన్ చేస్తారో వాటికి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.